హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. 100 మార్కులతో 10th క్లాస్ పరీక్షలు అయితే పెట్టబోతున్నారండి. ఇకపై ఇంటర్నల్ మార్కులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో రద్దయితే చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వీడియో అయితే ఉండబోతుంది. ఇక 100 మార్కులతో 10th పరీక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 2025, 2026 నుంచి అమలుకు నిర్ణయం. ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఎగ్జామినేషన్స్ సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాత్రం మనకి ఈ యొక్క సవరణ అయితే మాత్రం జరుగుతుందండి. 10th క్లాస్ పరీక్షల్లో ఇకపై ఎటువంటి ఇంటర్నల్ మార్కులైతే ఉండవు. 20 మార్కులు కానివ్వండి, 30 మార్కులు కానివ్వండి, ఇంటర్నల్ మార్కులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి కూడా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పరీక్షలకు వెళ్ళి అక్కడ 100 మార్కులకైతే ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి పూర్తి సమాచారంలోకి వెళ్ళినట్లయితే మనకి ఈ 2024, 2025కి సంబంధించి ఈ యొక్క విధానాలు మొదలవుతాయని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే టీచర్లయితే ఆందోళన చెందారు. 90% సిలబస్‌ని పూర్తి స్థాయిలో అయితే పూర్తి చేసేసాము. ఇలాంటి సమయంలో ఈ యొక్క కొత్త చట్టం అనేది రావడం అనేది సవరణ అనేది మంచిది కాదని పేర్కొనడంతో 2024, 2025కి సంబంధించి పాత పద్ధతుల్లోనే ఇంటర్నల్ మార్కులతో అయితే ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు. ఇకపై మరి 2025 నుంచి ఈ యొక్క పద్ధతులైతే మార్చి 2025, 2026 విద్యా సంవత్సరం నుంచి అయితే మాత్రం ఈ యొక్క సవరణ అయితే చేయబోతున్నారు. ఇకపై మనకి 10th క్లాస్‌లో పూర్తి స్థాయి 100 మార్కుల ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఎటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్‌తో సంబంధం లేకుండా విద్యార్థులందరూ కూడా వెళ్ళి ఎగ్జామినేషన్‌లో 100 మార్కుల పేపర్ రాసి 35 మార్కులు తెచ్చుకోవాల్సిందిగా విద్యాశాఖ మంత్రి అయితే కోరుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మాత్రం మనకి విద్యాశాఖ మంత్రి మనకి తెలంగాణ విద్యాశాఖ మంత్రి వెంకటేశం గారైతే ఒక ప్రకటన అయితే చెప్పారండి. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇదే విధంగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.